రాష్ట్రాల వారికి ఎక్కడ ఉందండి? మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే ఎస్సీ ఎక్కడైనా సరే లోకల్గా రాష్ట్రాలు కొన్ని చోట్ల ఆ పరిస్థితిని బట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. బట్ పాపులేషన్ 33% ఉన్నారు టోటల్ పాపులేషన్లో. పంజాబ్ ఏం చేసిందంటే 15% రిజర్వేషన్ మరొక 10 పెంచి 25 చేసింది. హర్యానా తీసుకోండి, హర్యానాలో ఎస్టీ పాపులేషన్ 5 యాడ్ చేసి 20% చేసింది. కొన్ని రాష్ట్రాలు అయితే ఎస్సీ రిజర్వేషన్ 15కి కింద కూడా ఉంది. ఓవరాల్గా గైడ్లైన్స్ ఏంటంటే 15% ఇవ్వాలి, 7.5 అనేది ఎస్టీలకు ఇవ్వాలనేది. పంచొద్దు అనేది కాదు, ఇచ్చేదంతా పంచేదంతా. గజెట్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి గజెట్ వచ్చినంత మాత్రం ఇట్స్ నాట్ ఎటర్నల్, ఇదేం పర్మనెంట్ ఏం కాదు. వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి, మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసి గజెట్ వచ్చింది. పంజాబ్ రైతులు పోరాటం చేశారు, దాన్ని మళ్ళీ తీసి వెనక పట్టుకుపోయారు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. తర్వాత ఇంకొక విషయం ఈ సందర్భంగా, నిజామ జన్మ ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్, ఐఎమ్ హిందూ. రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని శాసించేటటువంటి బీజేపీ అసెంబ్లీ రీసెంట్ జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీఓని నిలబెట్టింది సమాజ్వాదీ పార్టీ. నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి కూడా చాలు. ఎస్సీ లిస్టులో మాలా మాదిగా రెల్లీలు ఎలా ఉన్నారో అక్కడ పాసి కులస్తులు ఉన్నారు మిత్రులారా. ఎస్సీలు అంటారు, పందులు మేపుకుంటారు, వారి యొక్క వృత్తి. అవధేష్ ప్రసాద్ అనేటటువంటి ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ఎంపీ జనరల్ స్థానంలో, అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ జనరల్ స్థానంలో నిలబెడితే అతని చేతిలో ఓడిపోయారు మన బీజేపీ సోదరులు. ఓడిపోవడమే కాదు, అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో 5 ఎంపీ స్థానాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది మిత్రులారు. అసలు గొడవ కారణం ఇది. ఎవరో వ్యక్తి పోరాటమో లేకపోతే నాందా నాగవల్లి, నానారు తెరీమా నాందా నాగవల్లి, నాన్న ఉన్న విడమాటే మన మోడీ గారు చంద్రముఖిగా మారిపోయారు. రామాలయం కట్టించిన తర్వాత రామ జన్మభూమి పేరుతో బీజేపీ నిలబాటున్నటువంటి చోట ఇమీడియట్గా జరిగినటువంటి ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాల్లోని బీజేపీ ఓడిపోయింది. అప్పుడు ఇదంతటికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు ఏ విధంగానూ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో 2010-11 నుంచి పంజాబ్ వేసినటువంటి కేసు ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే దాని మీద తీర్పు చెప్పారు తప్ప ఎవరో మన రాష్ట్రానికో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికో ఏపీ రాష్ట్రానికో చెందినటువంటి వ్యక్తి పోరాటం వల్ల కాదు. దట్ జడ్జ్మెంట్ వాస్ గివెన్ ఆన్ ది కేస్ ఫైల్డ్ బై ది పంజాబ్ గవర్నమెంట్. దాని మీద ఇచ్చారు మిత్రులారా. సో చాలా పెద్ద కాన్స్పిరసీ ఇది. సింపుల్గా ఇక్కడ ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో చేసేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చింది కాదు.